చూస్తున్నామండి. బేబక్క, శేఖర్ భాష, అఖిల్, నెక్స్ట్ మణికంఠ, నిఖిల్, మణికంఠ, నైనిక, వీళ్ళలో ఎవరాట బాగా అనిపిస్తుంది మీకు? అంటే జెన్యున్ కంటే నిఖిల్ ఈ మధ్య బాగా ఆడుతున్నాడు. నిఖిల్ ఏంటంటే వేరియేషన్స్ చూపిస్తున్నాడు. ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ ఎక్స్పోజ్ అవుతుంది. హెల్పింగ్ నేచర్ కొంచెం కనబడుతుంది. అంత పెద్ద టూ మచ్ ఆఫ్ అగ్రెసివ్గా చేసి ఇదంతా గేమ్ ప్లాన్ లాగా చేస్తున్నాడు అన్నట్టు కాకుండా జెన్యున్గా ఆడుతున్నట్టు అనిపించింది. ఈ బేబక్ అయితే తన స్లాంగ్ ఆల్రెడీ అంతకుముందు ఫేమస్ కదా, తన స్లాంగ్ మంచు లక్ష్మి మేడంని ఇమిటేట్ చేస్తూ ఉంటుంది. సో అట్లా ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నారు తనకి. ఈ మధ్య మణికంఠది పెద్ద ఇష్యూ అవుతుంది. అది కొంచెం ఈ మధ్యలో ఏమన్నా ట్రోల్స్ బాగా అవుతున్నాయి. ఈ మధ్య ఏమన్నా పక్కకి తప్పియాలన్నా అట్లా ఇట్లాంటి చేయడానికి కొన్ని రీజన్స్ అయితే తను ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఎలిమినేట్ అవ్వడానికి తనే ఎందుకంటే ఇప్పుడు జనాలందరూ అట్లా లేరు కదా బ్రో. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నవ్విందే కరెక్ట్ అనుకుంటట్లేరు, ఏడిస్తే అది నిజం అనుకుంటట్లేరు. జనాలందరూ తెలివికి వచ్చేసిండ్రు. సో జెన్యున్గా ఆడే వాళ్ళను జెన్యున్ ఆడుతున్నారా లేదా అనే విషయం తెలుస్తుంది. మేము చూస్తున్నాం కదా, మేము ఆడియన్స్ ఎక్కడ ఇది గేమ్ ప్లాన్ అని. ఎందుకంటే లాస్ట్ టైం చూసినప్పుడు లాస్ట్ విన్నర్ తెలుసు కదా, శివాజీ గారిది ప్రశాంత్ గారిది. అట్లా చూసినప్పుడు ఎవరైతే ఎంకరేజ్ చేసి పైకి తీసుకొచ్చిండ్రో తను అక్కడ ఉండిపోయిండు, తను పైకి వచ్చిండు. సో దీంట్లో కూడా జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. కొంచెం దగ్గర అంటే మంచిగానే ఆడుతున్నారు, పర్వాలేదు, జాగ్రత్తగా ఆడుతున్నారు. మణికంఠ తన బ్యాక్ డ్రాప్ గురించి చెప్పుకుంటూ పర్సనల్ బ్యాక్ డ్రాప్ గురించి షోలో చూపించడం కరెక్ట్. అది నాకే కాదండి, చాలా మంది అదే అనుకుంటున్నారు. ఎందుకంటే పర్సనల్గా తను చెప్పేది ఒకటి, ఇమీడియట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కౌంటర్కి ఎన్కౌంటర్ ఇచ్చేసిండ్రు. ఇది కాదు జరిగేది. అది ఇప్పుడు ఒక చోట జరుగుతుంది, మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బయట ఒక షోకి పబ్లిక్ చూస్తున్నాం, పబ్లిక్ని పిచ్చోళ్ళని చేయొద్దు. సో అట్లా చేయడం వల్ల తనకి ఏమన్నా ఓట్స్ పడతాయేమో అంటే అనుకుంటారేమో, కానీ పడే ఓట్లు తగ్గేటట్టు అయితే నాకు అనిపిస్తుంది. అంటే మనకంటే ముందే స్క్రిప్టెడ్ ప్రిపేర్ చేసుకుని వచ్చింటారు 100%. ఏంటంటే ఇది చేయాలి అని అనుకున్నట్టు జస్ట్ యాజ్ ఏ కామన్ మ్యాన్ నేను అనుకునేది ఏంటంటే ఇది గేమ్ ప్లాన్, నేను ఇట్లా చేసి ప్రజల సానుభూతి ఇట్లాంటివి నేను గెయిన్ చేసుకుంటా అనే ప్లాన్ అయితే ఉంది అని అనిపిస్తుంది. తనను చూస్తే కూడా కొంచెం యాటిట్యూడ్ అట్లా తెలిసిపోతుంది. అందుకే ఇంత ఇప్పుడు ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా ఇంత ఒకరిని టార్గెట్ జెన్యున్గా ఆడే వాళ్ళని ఎక్కువ ట్రోల్స్ చేయరని చెప్పి నేను అనుకుంటా. ఎందుకంటే బయట చూస్తుంటాం కదా, ట్రోలర్స్ని చూస్తూ ఉంటే సాఫ్ట్గా వెళ్ళే వాళ్ళని ఎవరు టూ మచ్ ఆఫ్ ట్రోల్స్ చేయరు. సో నా ఒపీనియన్ అది. మణికంఠ వాయిస్ కూడా స్కిన్ టోన్ కానీ డిఫరెంట్ కెమెలియన్ లాగా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ నిన్న మాట్లాడుకున్నారు దీని గురించే, వాళ్ళు అదే అంటారు, కెమెలియన్గా అయిపోతుంది వాయిస్ కానీ అది కానీ. కొంచెం డిఫరెంట్ మాడ్యులేషన్స్ ఇవన్నీ. అంటే ఆ నవరసాలు ఒలికిస్తాడు, కానీ ఆ నవరసాలు నిజాలు ఎంత అది అని మనం వేచి చూడాల్సిందే. నెక్స్ట్ బేబక్క గురించి ఎంతవరకు? బేబక్క ఏంటంటే ఆ యాస భాష దాంతో గెటాన్ అవుతుంది, కానీ కొంచెం అంత ఓన్లీ లాంగ్వేజ్తోని స్లాంగ్తోని నెట్టుకు రావడం కాదు కదా, గేమ్లో కూడా చూడాలి. అంటే మనం బయట చూసిన వీడియోలకి ఇంకా లోపల అది కనపడట్లే కదా. బయట ఆమెకి లిటరల్లీ ఆమె లాంగ్వేజ్కి ఒకసారి మేడం మంచు లక్ష్మి గారు వాళ్ళు కూడా తన గురించి చెప్పిండ్రు అనమాట. ఈ బేబక్క గురించే తను మాట్లాడిండ్రు. అరే నా వాయిస్ని ఇంత బాగా ఇమిటేట్ చేస్తాను అని చెప్పి బేబక్క మంచు లక్ష్మి గారి వాయిస్ ఇమిటేట్ చేస్తే ఆ వాయిస్ని తను డబ్ చేసింది అనమాట. షోలో ఒక రీల్స్లో పెట్టింది. ఇది మీ వాయిస్ అంటే కాదు బేబక్క వాయిస్ అని చెప్పి తను చెప్పింది. అంటే అంత ఇన్స్పైర్ చేసింది. సో అదంతా ఏం కనబడినట్టు సత్తా అనొచ్చో లేదో, కానీ ఆ టాలెంట్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఓకే, నెక్స్ట్ నైనిక డాన్సర్ ఉంది కదా. నైనిక డాన్స్ కోసమేనేమో డాన్స్ చేసే వాళ్ళని అందరినీ యాక్టింగ్ చేయడం, అంటే డాన్సర్స్ అందరూ యాక్టర్స్ కాదు అని నా ఒపీనియన్. శేఖర్ భాష గురించి ఏం చెప్తారు? శేఖర్ భాష మొన్నటి వరకు శేఖర్ భాష ఎక్కడో ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి తన గురించి కొంచెం కామెడీ జనరేట్ అయ్యేటట్టు ఉంది బ్రో. అంటే ఐఎమ్ వెరీ సారీ ఇఫ్ ఐ స్పీక్ రాంగ్లీ. ఏంటంటే ఆ పంచులు అవన్నీ నిబ్బా అంటున్నారు బయట, నిబ్బ పంచులు వేసి ఈ వ్యూ ఏంటిది తెలుసా, ఐ లవ్ యూ ఇట్లాంటి చిన్న పేల్చుతాడు. సో అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లే, వేస్తాడు ఏదో టార్గెట్ చేస్తాడు అని చెప్పి ఆ డైలాగ్స్ పెద్ద అని చిన్నపిల్లలు మాట్లాడుకున్నారు, నిబ్బా అంటున్నారు. ఎందుకంటే ఆయన ఈ మధ్యలో బాగా పైకి వచ్చిండు, ఈ మధ్యలో వెలుగులోకి వచ్చిండు కదా కాంట్రవర్సీతో. సో ఇప్పుడు అది కంటిన్యూ చేస్తా అంటే ఎవరు చూడడానికి అట్లా. సో ఖచ్చితంగా ఆ కాంట్రవర్సీ ద్వారానే ఇందులోకి వచ్చాడు కాబట్టి ఆయన వెళ్ళే అవకాశాలు ఎక్కువనే అంటున్నారు కానీ ఆయన విన్ చేయరు మేడం సార్. ఎందుకంటే నాగార్జున గారి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని అంటున్నారు. ఉంటుంది కానీ సార్ ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది,
ప్రజల ఓట్లు ఇంపార్టెంట్. ఇప్పుడు నటించే వాళ్ళని అయితే ఎవరు తీసుకురారు. ఒకసారి మోసపోయినాం ఆల్రెడీ, చాలాసార్లు ఇట్లా మోసపోతున్నారు జనాలు. ఆయనను తీసుకొస్తారని అయితే నేను అనుకోను. అంటే యాజ్ అ కామన్ మ్యాన్గా తను తీసుకురాకపోవచ్చు. ఎందుకంటే ఒక ఫెయిర్ క్యాండిడేట్ని తీసుకొద్దామని, ఎవరైనా బిగ్ బాస్ విన్నర్ ఎవరంటే అది హిస్టరీలో నిలిచిపోతుంది కాబట్టి ఒక టైప్ ఆఫ్ విన్నర్ని అనౌన్స్ చేద్దామని చూస్తారు బ్రో. సో ఈ కాంట్రవర్సీ ఎట్లాంటి కాంట్రవర్సీ లేని వాళ్ళను తీసుకురావాలని చూస్తారు. ఎందుకంటే మన గత ఎపిసోడ్స్ చూసుకున్నా, గత సీజన్స్ చూసుకున్నా కూడా ఒక టైప్ ఒక హైప్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. కానీ కాంట్రవర్సీ క్రియేట్ చేసే వాళ్ళను, కాంట్రవర్సీలో ఉన్న వాళ్ళని అయితే విన్నర్ని చేయకపోవచ్చు. ఎందుకు శేఖర్ భాష అంటే రాజస్థాన్కి హెల్ప్ చేశాడు కదా ఆ విషయంలో. సో రాజస్థాన్కి సపోర్ట్, నాగార్జున గారి సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఉంది. సో ఆ సపోర్ట్ ఇలా దొరికి ఈయన ఖచ్చితంగా విన్ అవుతారని హాఫ్ ఆఫ్ ద పీపుల్ అనుకుంటారేమో. కానీ ఇంకా రిమైనింగ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు అనుకునేది ఏంటి, ఇట్లా సపోర్ట్ అంటే ఇప్పుడు అందరికీ ఇష్యూ తెలియకపోవచ్చు. ఇప్పుడు ఇంట్లో కూర్చున్న వాళ్ళు మ్యాక్సిమం పిల్లలు ఇంట్లో, ఇప్పుడు ఈ మధ్యలో యూత్ ఇంట్లో ఫ్యామిలీస్ ఉన్నారు, ఫ్యామిలీ ఓట్స్ పడతాయని అయితే నేను అనుకోవట్లేదు. ఫ్యామిలీకి యాక్సెప్ట్ చేస్తుందో ఏమో, చేయకపోవచ్చు. ఇప్పుడు మనం మీరు సపోర్ట్ చేస్తారు, నేను సపోర్ట్ చేస్తా అంటే ఒక బాధితుడిలాగా నేను సపోర్ట్ చేస్తానేమో. కానీ ఫ్యామిలీస్కి ఇష్యూస్ అన్ని తెలియదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి ఫ్యామిలీస్ ఇవన్నీ యాక్సెప్ట్ చేయవు. ఒక రూమర్ నుంచి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారా అని నేను అనుకోను. మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ అంటే ఇప్పుడు వరకు ఈ 2-3 రకాలు, అంటే అంతకుముందు చూసినప్పటి నుంచి ఈ 2-3 తరపు నుంచి చూసినప్పటి నుంచి నాకు పర్సనల్గా కాదు కానీ నిఖిల్ బాగా ఆడుతున్నాడేమో అనిపించింది. ఒకవేళ అది నిజమైతే పర్వాలేదు, తను మూవ్ ఆన్ అయిపోతాడు. కానీ అది కూడా ఫేక్ అయితే మటుకు ఏం చేయలేదు. కిరాక్ సీత గురించి ఏం చెప్తారు? కిరాక్ సీత కిరాకే ఉంది. బేబీ సినిమాలో నుంచి అదే ఉంది. ఇంకా ఆ జెన్యున్లో ఉంది. కొంచెం ఫ్యామిలీస్ ఆడియన్స్కి ఆమె దగ్గర రావాలి, ఆడాలి బాగా. ఏంటంటే ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది, ఆ నెగిటివ్ ఒపీనియన్ సరిగ్గా పోదు. ఎందుకంటే మన తెలంగాణ మహిళలు సరిగ్గా ఒప్పుకోరామని. సో అది ఆటలో చూపించవచ్చు. బాగా ఆడి కొంచెం కష్టపడితే కనుక ఎట్లాంటి వాళ్ళనైనా యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది? నేను అనుకున్నట్టు ఇప్పుడు ఎవరైతే నిన్న రచ్చ చేసిండ్రో వాళ్ళు అయ్యేటట్టు ఉన్నది అనుకుంటా. పేరెందుకు కానీ మీకు మనందరికి తెలుసు, తనే అయ్యేటట్టు ఉంది. కానీ ఆపుతారేమో ఎట్లా, ఎందుకంటే గేమ్కి ఇట్లాంటివి కూడా అవసరమే. ఒకవేళ అయితే కనుక నాకు తెలిసి ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అనుకుంటా, మేబీ. ఓకే. వరంగల్ పోరాడు గురించి ఏం చెప్తారు? వరంగల్ పోరాడు గురించి అదే చెప్పాలంటే ఇంకొంచెం కష్టపడాలి. ఎందుకంటే చాలా మందికి తెలియట్లేదు, ఇంకా తెలియాలి. గతంలో వీడియోలు చేసిన దానికి ఇక్కడ చాలా తేడా కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు ఒక మాట ఏంటంటే బయట మనము కొంతమందికి ఫ్యాన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన కంటెస్టెంట్స్ అందరికీ ఒక్కొక్క ఇండివిజువాలిటీ ఉంది, ఇండివిజువల్గా మనం ఫ్యాన్స్ వాళ్ళకి. సో ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఇండివిజువాలిటీ కోల్పోతారు, 100% కోల్పోయి వాళ్ళు ఏదో చేస్తారు. అసలు వాళ్ళు చేసేదే వాళ్ళు రియల్గా వాళ్ళు కాదు అని అనిపించేసరికి మనము కాంపిటీటర్గా మనం తీసుకోవట్లేదు. జస్ట్ కంటెస్టెంట్స్ వాళ్ళు. బిగ్ బాస్ కంట్రోల్ చేస్తున్నాడేమో. బిగ్ బాస్ కంట్రోల్ చేస్తారు, అందరినీ కంట్రోల్ చేస్తారు.